మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములయందు కోపము సుఖనివాసం చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట, మనం ఎప్పటికీ కూడా కోపపడవద్దు. చూడండి, ఆ కోపం వల్ల ఎంతోమంది స్నేహితులు విడిపోతున్నారు. ఎంతోమంది కొడుకులను కూతుర్లని పోగొట్టుకుంటున్నారు. ఆ కోపం వలన కట్టుకున్న భార్యని భర్తని కూడా పోగొట్టుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే సంఘంలో మంచి మంచి ఆత్మీయులను కూడా కోపము ద్వారా పోగొట్టుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాలి. ఆత్రపడి కోపపడడం వలన అనేక మంది మనకు దూరం అవుతారు. దానివల్ల నష్టమే కలుగుతుంది, కానీ ఏది కూడా లాభం కలగదు. అందుకే దేవుడు చెప్తున్నాడు క్లారిటీగా, స్పష్టంగా కూడా, మనము ఆత్రపడి కోపపడవద్దు. అది బుద్ధిహీనులు చేసే పని. బుద్ధిహీనుల అంతరింద్రియములందు ఏముంటుంది? కోపము సుఖనివాసం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేసుకుంటున్నాడు? దాన్ని సుఖనివాసం చేసే విధంగా తయారు చేశాడు. ఎప్పుడు ప్రతి చిన్నదానికి, ప్రతి అనవసరమైన దానికి కూడా కొబ్బడుతూ ఉంటాడు. అందుకే బుద్ధిహీనునిగా ఉండకూడదనేదే దేవుని ఆశ. నువ్వు నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అంటే కోపపడడం ద్వారా దేవుని చిత్తం నెరవేర్చలేం. మనం ఆయన ప్రేమను చూపించినప్పుడు, ఆయన శాంతిని, ఆయన సమాధానము చూపించినప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాం. ఈరోజు మనము ఒక దేవుని బిడ్డలుగా కోపడుతూ మన అంతరింద్రియములందు కోపానికి నివాసం గనక చేస్తే చాలా అంటే చాలా నష్టపోతాం. మన అంతరింద్రియములందు ఏముండాలా? దేవుని వాక్యం ఉండాలా, దేవుని ప్రేమ ఉండాలా, దేవుని శాంతి ఉండాలా, దేవుని సమాధానం ఉండాలా. అప్పుడు దేవుడు నిన్ను బట్టి ఘనపరచబడతాడు. ఎవరైతే దేవుణ్ణి ఘనపరుస్తారో ఖచ్చితంగా దేవుడు వారిని ఘనపరచేవాడై ఉంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఆత్రపడి కోపపడకుండా నీ అంతరింద్రియములందు ప్రేమకు, శాంతికి, సమాధానముకు, వాక్యముకు, ప్రార్థనకు చోటిచ్చినట్లయితే దేవుని నువ్వు ఘనపరిచినట్లవుతావు. అందుకే ప్రేమైన దేవుని బిడ్డ, నీ అంతరింద్రియములలో దేవుని ప్రేమను, దేవుని వాక్యాన్ని సుఖనివాసం చేసేటట్టు నువ్వు చేయాలి. ఆత్రపడి కాకుండా ఆలోచించి మనము ముందడుగులు వేస్తూ ముందరికి వెళ్ళాలని, దేవుని ఘనపరచాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటూ దేవుడి మాటను దీవించుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యానికి వందనాలు ప్రభువా, గొప్ప దేవుడానికి వందనాలు ప్రభువా. లోకస్తుల్లాగా మేము కోపం చూపించి అనేక మందిని కోల్పోయే వారిలాగా ఉండకుండా, బుద్ధిహీనుల్లాగా ఉండకుండా, మా అంతరింద్రియములందు కోపానికి చోటు లేకోకుండా, అయినా నీ ప్రేమకు, నీ వాక్యముకు మా అంతరింద్రియములందు చోటిచ్చి నిన్ను ఘనపరిచే బిడ్డలుగా మమ్మల్ని నీవు తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.